టాప్ పొల్యూటెడ్ సిటీల్లో ఢిల్లీ ఒకటి. సో అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఆ పొల్యూషన్లో పార్లమెంట్ సమావేశాలు జరిగితే అది సభ్యుల పనితీరు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి డిమాండ్ సార్. సో ఇలా చేస్తే దేశ సమగ్రత మరింత పెరుగుతుంది అనేది ఆయన కామెంట్. దక్షిణాదిలో జరపాల్సిన అవసరం ఉందంటారు. అంటే పొల్యూషన్ ఒకటే కాదు, నేను కూడా చూశాను ఆ మొత్తం లెటర్. పొల్యూషన్ అనేది ఒక డైమెన్షన్ చెప్పారు, అసలు డైమెన్షన్ పొల్యూషన్ కాదు. అసలు డైమెన్షన్ ఏంటంటే మన దేశంలో ఈ నార్త్ సౌత్ అనే డివైడ్ వనరుల పంపిణీ విషయంలో, ఫైనాన్స్ కమిషన్ నిధుల విషయంలో జనాభా నియంత్రించిన సౌత్ ఇండియా నష్టపోతుంది అనే వాదన ఆల్రెడీ మొదలైంది. సౌత్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశాలు జరిగాయి, ప్రభుత్వాల సమావేశాలు జరిగాయి. సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ నిరసన తెలుపుతున్నారు. సిద్ధరామయ్య నిరసన తెలిపాడు, విజయన్ నిరసన తెలిపాడు. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అవసరాలను బట్టి ఒకసారి రియాక్ట్ అవుతారు, ఒకసారి రియాక్ట్ కాదు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా మన దగ్గర రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ. సో ఈ రాజకీయంగా తమకు కేంద్రంలో ఉన్న వారితో ఉన్న సంబంధాలను బట్టి ఒకసారి రియాక్ట్ అవుతారు, ఒకసారి రియాక్ట్ కాదు. కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటక వాళ్ళు చాలా కాలంగా రియాక్ట్ అవుతున్నారు. ఇది మాకు భారీగా నష్టం జరుగుతుంది అని. నేను ఇదివరకు గతంలో కూడా మీకు ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కలిపి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన కేంద్ర నిధులు కూడా ఉత్తరప్రదేశ్ కన్నా తక్కువ. సో ఈ వివక్ష పైన ఆల్రెడీ వివాదం ఉంది. ఇది కాక ఇప్పుడు డీలిమిటేషన్ అంటూ జరిగితే ఇప్పటికే పొలిటికల్గా మార్జినలైజ్ ఉన్న సౌత్ ఇండియాలో 130 సీట్స్, మీకు ఒక్క యూపీ, బీహార్లో కలిపితే 120 సీట్స్. అందువల్ల రాజకీయ ప్రభావాన్ని ఇప్పటికే లేని ఆ దక్షిణ భారతదేశానికి డీలిమిటేషన్ జరిగితే మొత్తం పార్లమెంటు సీట్లలో సౌత్ ఇండియన్ స్టేట్స్ వాటా తగ్గిపోతుంది. ఈ కన్సర్న్స్ వ్యక్తమవుతున్న సమయంలో ఒక డిమాండ్ ఈ సౌత్ నార్త్ అనే డివైడ్ను బ్రిడ్జ్ చేయడానికి భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పార్లమెంటు సమావేశాలు పెట్టాలి అనేది. సో ఆ లెటర్ చాలా డీటెయిల్ లెటర్ చూశాను నేను. అంబేద్కర్ హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్గా పెట్టాలి అని గతంలో చేసిన అంశము. సో అంబేద్కర్ నోట్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలో రాసింది. గతంలో 1963లోనే మీకు ఈ అంశాన్ని వీర్ శాస్త్రి అనుకుంటు, పూర్తి పేరు గుర్తులేదు, అతను పార్లమెంట్లో రైజ్ చేశారు 1963లోనే. సౌత్ ఇండియాలో పార్లమెంట్ సమావేశాలు పెట్టాలి అని. సో పార్లమెంట్ సమావేశాలు పెట్టడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలి అని కూడా రాశారు. బిల్డింగ్లు కట్టాలి అవన్నీ అని. తర్వాత మీకు 1968 అనుకుంటాను, 63లో మెన్షన్ చేశాడు ప్రకాష్ వీర్ శాస్త్రి అనుకుంటాను, మొత్తం అయితే వీర్ శాస్త్రి. సో ఆ తర్వాత 1968లో దానికి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారు పార్లమెంట్లో. ఏది సౌత్లో పార్లమెంట్ సమావేశాలు మ్యాండేటరీగా ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఈ ప్రైవేట్ బిల్లు పెట్టిన వ్యక్తితో పాటు మరికొంతమంది ప్రముఖ పార్లమెంటేరియన్లతో కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ విచారణ జరిపి ఇది సాధ్యం కాదు, అవసరం లేదు అన్న నిర్ణయానికి వచ్చింది. అందువల్ల దీనికి చాలా హిస్టరీ ఉంది. ఇప్పుడు అంబేద్కర్ సెకండ్ క్యాపిటల్గా హైదరాబాదు ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదన చేయడము, పార్లమెంట్లో 1960స్లోనే సౌత్లో కూడా పార్లమెంట్ సెషన్స్ పెట్టాలి అన్న ప్రతిపాదన రావడంతో పాటు చాలా కాలంగా సుప్రీంకోర్టు బెంచ్ మీరు సౌత్లో పెట్టాలి, హైదరాబాద్లో పెట్టాలన్న డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కేసులను చూస్తే ఏ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఎక్కువ కేసులు పోతున్నాయి అని మీరు గణాంకాలు కనుక తీస్తే మీకు ఢిల్లీ సమీపంలో ఉన్న స్టేట్స్ పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాల నుంచి కేసులు ఎన్ని వెళ్తున్నాయి, సౌత్ ఇండియన్ స్టేట్స్ తమిళనాడు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, కేరళ హైకోర్టు నుంచి ఎన్ని వెళ్తున్నాయని చూస్తే చాలా క్లియర్గా నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి హైకోర్టుకి ఎక్కువ వెళ్తుంది. ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు కేసులు ఎక్కువ వెళ్తున్నాయి. అంటే యాక్సెస్ టు ద అపెక్స్ కోర్ట్, అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళడంలో కూడా సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉండడం కూడా ఒక కారణము అన్న వాదన ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలి అన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది కేవలము కాలుష్యం అనే యాంగిల్లో కాకుండా
ఇంత హోలిస్టిక్ నేపథ్యము దీనికి ఉన్నమాట నిజం. అయితే పార్లమెంటు సమావేశాలే కాదు, కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంట్లో సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ అంటారు. సో అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక్క ప్లేస్లో జరగదు. అఫ్కోర్స్ ఇది వైసీపీ ఎంపీ అడిగే వరకు మళ్ళీ 3 రాజధానులు గుర్తొస్తాయి మనకు. సో కానీ ఈ డిమాండ్లు ఎందుకున్నాయంటే ఒక సెన్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మాకు అని. అయితే అప్పుడు 1960s ఇష్యూ వచ్చినప్పుడు ఆ వేసిన కమిటీ నిర్ణయానికి వచ్చి ఫైనల్గా పార్లమెంటు సమావేశాలు పెట్టడం చాలా లాజిస్టిక్ ఛాలెంజెస్, లాజిస్టిక్ నైట్ మేర్. పార్లమెంట్ సమావేశాలు పెట్టడం అంటే ఏదో 543 మంది ఎంపీలు వచ్చి కూర్చొని మాట్లాడడమే ఉండదు కదా, చాలామందికి తెలియదు. పార్లమెంట్ సమావేశాలు అంటే ఏమున్నది, 543 మంది ఎంపీలు వచ్చి మన హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ బిల్డింగ్లో కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడుకోవచ్చు, పెద్ద హోటల్లో కూడా మాట్లాడుకోవచ్చు, ఏమున్నది. కానీ అది కాదు. నేను ఇప్పుడు శాసన మండలిలో 8 ఏళ్ళు ఉన్నాను కనుక నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక ప్రశ్న అడిగితే మొత్తం డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ కింద నుంచి పైదాకా వస్తుంది. ఒక చిన్న క్వశ్చన్, ఉదాహరణకు నేను విశ్వవిద్యాలయాల బడ్జెట్ పైన ఒక ప్రశ్న అడిగినప్పుడు యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్లు, తర్వాత రిజిస్ట్రార్లు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, వైస్ చైర్మన్, వారి సంబంధిత అధికారులు ఇంతమంది వచ్చి ఉన్నారట. నేను అడిగింది ఒక ప్రశ్న 5 నిమిషాల్లో ఉంటుంది, ఆ ప్రశ్న ఆన్సర్ అయిపోతుంది. కానీ ఇంతమంది ఎందుకు వచ్చి ఉంటారు అంటే మళ్ళీ సదరు సభ్యుడు ఏదైనా అడిగితే మంత్రి తత్తరపడకూడదు. అది మంత్రి ఆన్సర్ చెప్పడానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వగలగాలి. అందువల్ల ఎనీ క్వశ్చన్ వస్తే మీకు కంప్లీట్గా పైనుంచి కింది దాకా మొత్తం టీం వస్తారు. మీరు ఆదిలాబాద్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ప్రశ్న అడిగారు అనుకోండి, మీకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకొని ఇరిగేషన్కి సంబంధించిన ఏఈల వరకు, ఆదిలాబాద్లో పనిచేసే అసిస్టెంట్ ఇంజనీర్ వరకు రావాల్సిందే. ఇంత పెద్ద ఎత్తున వ్యవహారం ఉంటుంది. అందుకే ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే క్వశ్చన్ అవర్ లేకుండా కేవలం గవర్నమెంట్ బిజినెస్ మాత్రం చెప్తే కొంత అధికారులు ఈ స్థాయిలో రావాల్సిన అవసరం ఉండదు, వారి సంబంధిత శాఖ చర్చకు వచ్చినప్పుడు వస్తారు. ఇలా రకరకాలు ఉంది మాకు. మేము ఇప్పుడు చూసేవాళ్ళం కౌన్సిల్లో. ఒక క్వశ్చన్ ఎక్కడో మహబూబ్ నగర్లో ఒక ఇరిగేషన్ స్కీమ్ గురించి నేను క్వశ్చన్ అడిగాను. మొత్తం ఇరిగేషన్ శాఖ వాళ్ళు వచ్చారు. అనుకోకుండా ఆ రోజు వాయిదా పడింది, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి సభ అల్లరల్లరైంది, వాయిదా పడింది. మళ్ళీ మొత్తం అధికారులు హైదరాబాద్లో హోటళ్ళలో ఉండాలి, లేదా పోయి రావాలి. సో మళ్ళీ నెక్స్ట్ డే వస్తుందా, మళ్ళీ గ్యారెంటీ ఉండదు. సో ఇంత వ్యవహారం ఉంటుంది. అందువల్ల లాజిస్టిక్ నైట్ మేర్ అవుతుంది. లాజిస్టిక్స్ రీత్యా సాధ్యం కాదని భావించి పార్లమెంటు సమావేశాలు కాకుండా పార్లమెంటరీ కమిటీల సమావేశాలు జరగాలి అని ఒక ప్రతిపాదన చేశారు. పార్లమెంటరీ కమిటీలు జరుగుతుంటాయి నాకు తెలిసినంతవరకు. కానీ పార్లమెంట్ కమిటీలు పొలిటికల్గా అది మీడియా కవరేజ్లు అడావుడి ఉండదు కనుక మనకు ఎక్కువ మందికి తెలియదు. అందువల్ల అల్టిమేట్లీ ఇవన్నీ సింబాలిక్ జెస్చర్స్. వీటి వల్ల ఎంత ఉపయోగం? ఇప్పుడు హైదరాబాద్లో పార్లమెంట్ సమావేశాలు జరిగినంత మాత్రాన తెలంగాణకు నిధులు వస్తాయా? అమరావతిలో పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఆంధ్రప్రదేశ్ కడప స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుందా? నిన్న బాలశౌరి పార్లమెంట్లో రైజ్ చేశాడు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి, పెడతారా అన్నారు. అమరావతిలో పార్లమెంట్ సమావేశాలు జరిగినా బాలశౌరి ఈ క్వశ్చన్ అమరావతిలో అడిగినా ఆన్సర్ ఒకటే ఉంటుంది, ఢిల్లీలో అడిగినా అమరావతిలో అడిగినా. సో అమరావతిలో అడిగారు కనుక కేంద్ర ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ పెట్టి, కాకినాడలో పెట్రోలియం రిఫైనరీ పెట్టి, విశాఖ రైల్వే జోన్లో రైల్వే డివిజన్, ఆదాయం వచ్చే రైల్వే డివిజన్ లేకుండా జోన్ పెట్టకుండా వాటిని కలిపి పెట్టి, విశాఖ విజయవాడ మెట్రోలకు ఉదారంగా సహాయం చేసి ఇవన్నీ చేస్తే సంతోషమే. అమరావతి రాజధాని నిర్మాణానికి 50,000 కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే సంతోషమే. ఇస్తారా? అల్టిమేట్గా మనకు కావాల్సింది సబ్స్టెన్స్, నాట్ సింబాలిజం. సింబాలిజం అవసరమే కాదని నేను అన్నాను. సో ఒక తెలుగువాడిగా, ఒక సౌత్ ఇండియన్ సిటిజన్గా, వ్యక్తిగా నా సౌత్ ఇండియాకి జరిగే రాజకీయ ఆర్థిక అన్యాయం పైన ఎక్కువ గొంతెత్తాలి. ఈ సింబాలిక్ జెస్చర్స్ పైన రేపు ఏం ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వెంటనే చెన్నైలో ఒకసారి, హైదరాబాద్ ఒకసారి, ట్రివేండ్రంలో ఒకసారి సమావేశాలు పెట్టి చూడండి సౌత్ ఇండియాకు మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కహానీలు చెప్తారు. మాకు కావాల్సింది ఈ పార్లమెంట్ సభ్యులు వచ్చి ఇక్కడ ముచ్చట పెట్టడం కాదు. ఢిల్లీలోనే జరగని అని పార్లమెంట్, కానీ ఆ పార్లమెంట్లో సౌత్ ఇండియాకి న్యాయం జరగాలి. ఆ ఢిల్లీలో జరిగే పార్లమెంట్లో సౌత్ ఇండియాకు జరుగుతున్న ఎకనామిక్ ఇంజస్టిస్, ఆర్థిక వివక్ష, ఆర్థిక అన్యాయం,
రాజకీయపరమైన ప్రాధాన్యత గలదు. దానిపైన మనం మాట్లాడుకుంటే ఎక్కువ ఉపయోగం తప్ప సింబాలిక్ జస్టర్స్ వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని అనుకో. నెక్స్ట్ ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్, ఇతర ముఖ్య నాయకులందరూ ఈ గవర్నమెంట్ ఎంతో కాలం ఉండదు, ఏదో మ్యాజిక్ జరగబోతోంది,